పవన్ కళ్యాణ్ వ్యూహం మొదలు పెట్టారా? ఇక దబిడి దిబిడేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనపడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన ఏపీ పాలిటిక్స్ను తన చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవలే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలను చేపట్టారు. అయితే అప్పటి నుండి ఆయన మిత్రపక్షాలతో సయోధ్యతతో సాగుతున్నారు. తాను నొప్పించక ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఎన్నికలకు ముందు దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ తర్వాత చాలా వరకు నెమ్మదించారు. ప్రశాంతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. 2014లో జనసేన ఏర్పడిన నాటి నుండి పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు. అందులో 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చినప్పటికీ ఆయన బలం ఏంటో ప్రత్యర్థులకు తెలిసి రాలేదు. బలగం తనకు పుష్కలంగా ఉందని నిరూపించుకుందామని 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన 2 స్థానాలతో పాటు 1 మినహా అన్ని స్థానాల్లో జనసేన ఓడిపోవడంతో అనేక మంది పార్టీని వీడిపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎవరిని నమ్మలేదు. అందుకే దగ్గరికి కూడా రానివ్వలేదంటారు. కానీ 2024 ఎన్నికల్లో తాను వ్యూహంతో వెళుతున్నానని చెప్పి మరి పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీతో కలిపి కూటమిని కట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి ఏర్పాటు సాధ్యమైందని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అంగీకరించారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేనను గెలిపించుకున్నారు. శపథం చేసినట్లుగానే జగన్ను అధికారంలో నుండి దించగలిగారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కీలకమైన శాఖలను ఎంచుకొని మరీ తాను తీసుకున్నారు. మంత్రి పదవుల కోసం పెద్దగా పట్టుబట్టకుండా పట్టు విడుపులు ప్రదర్శించారు. దీంతో పవన్ స్ట్రాటజీ ఏంటో జన సైనికులకు అర్థం కాకుండా పోయింది. అయితే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో చేరికలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పవన్ ఇప్పుడు మాత్రం వాటిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. ముఖ్యమైన ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో నేతలను పార్టీలోకి తీసుకుంటూ భవిష్యత్తులో మరింత పార్టీని విస్తరించాలన్న వ్యూహంతో ఆయన వెళ్తున్నట్లు కనబడుతుంది. అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, సామినేని ఉదయభానుల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. తమ కుటుంబం కొన్నాళ్ల పాటు ఉన్న ఒంగోలులోనూ పట్టులేని కృష్ణా జిల్లాలో పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా 2 నేతల చేరికలకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారని తెలిసింది. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినా భవిష్యత్తులో రావన్న గ్యారంటీ లేదు. అందుకే ముందు చూపుతో ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారనే టాక్ కూడా గాజు గ్లాస్ పార్టీలో ఓపెన్ టాక్ అయిపోయింది.